నెక్స్ట్ టాపిక్ పద్మభూషణ్ అవార్డులు ప్రకటించడం జరిగింది. బాలకృష్ణ గారికి వచ్చింది. ఇక్కడ గద్దర్ గారికి ఇవ్వకూడదు ఇవ్వద్దు అంటూ కొంతమంది చేస్తున్నారు. కొంతమంది అంటే బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి ప్రకటించు కుండ 2 సార్లు బదులు కొట్టారు. మీరే మొహమాటం కూడా చెప్తున్నారు. అంటే ఒకసారి తెలంగాణ దగ్గరకొద్దాం. తెలంగాణలో అవార్డులు ఇచ్చే టైంలో గద్దర్ గారి పేరు మీద అవార్డులు ఇస్తామని అన్నారు. అలా కాదు అంటున్నారు వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు. అసలు ఏంటి ప్రాతిపదికన అక్కడ బాలకృష్ణ గారిది ఈ ఇష్యూస్ అన్ని పద్మభూషణ్ ప్రాతిపదిక ఏంటంటే పద్మ అవార్డుల ప్రాతిపదిక ఏంటి నేను అడుగుతున్నాను. ఎన్టీ రామారావు గారికి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు బాలకృష్ణ గారిని అనుమానం ఆయన తిరస్కరిస్తారని వస్తుంది. ఎందుకంటే భారతరత్న కాదు కనీసం పద్మభూషణ్ విభూషణ్ అని మేము కాకపోయినా అసలు ఏమీ లేకుండా ఎవరికి ఇచ్చారని పద్మభూషణ్లో? ఎందుకంటే ఆయనకి ఎస్ జైన్కి సిస్ట్లా జానకి గారిని ఎస్ జానకి గాయని గారు ఉన్నారు. అమ్మ ఎక్కడున్నా మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ అమ్మ. మీకు 48,000 పాటలు పాడారు. ఓ తెలుగు తల్లి అమ్మ నీకు వందనం. 48,000 పాటలు, ఇప్పుడు 50,000 పాటలు పాడి ఉన్నారు. మీకు 55, 60, ఇప్పుడు 60 ఏళ్ళ నుంచి పాడుతున్నారు ఆవిడ. అలాంటి గొప్ప ఆవిడికి పద్మభూషణ్ అవార్డు ఇస్తే నా దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది ఇంత అసలు అని చెప్పి ఆయన తిరస్కరించారు. నంబుద్రిపాద్ గారు చాలామంది తిరస్కరించారు. అక్సర్ గారు చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు తిరస్కరించారు. ఒక తండ్రికి అవమానం జరిగింది. 100 సంవత్సరాల శత జయంతి సమయంలో మిగతా భారతరత్నలు మీకు పేర్లు చెప్తానండి. మీకు ఎవరైనా చాలామంది తెలుసుంటే కనుక్కోండి. ఎంజీ రామచంద్ర గారు అందరికీ తెలుసుంటే, ఎంజీ రామచంద్ర పివి నరసింహరావు గారు డిజర్వ్డ్ అండి. నేను దాన్ని కర్పూరి ఠాకూర్ గారు లాంటి డిజర్వ్డ్ వాళ్ళు నేను మాట్లాడలేదు. మీకు ఎవరన్నా కనుక మీరు ఒకసారి గమనించండి. ఈ పేర్లు ఒక్కళ్ళకి ఎవరికి ఉన్నాయో లేదో కనుక్కోండి, మీకు అందరికి తెలిసి ఉంటుంది. భగవాన్ దాస్, సత్యజిత్ రాయ్ అందరికి తెలుసు. ఏం రామారావు గారు తక్కువ? వాళ్ళకి ఇవ్వడానికి నేను తప్పట్లా. పి వామన్, ఎంజి రామచంద్రన్ గారు రిజర్వ్డ్, రవిశంకర్, పాత రవిశంకర్, పండిట్ రవిశంకర్ గారు, పాత రవిశంకర్ గారు, బిస్మిల్లా ఖాన్ మంచి గాయకులు. రామారావు గారు చెప్తున్నాను ఒకసారి ఏం తక్కువ అండి. భీమ్సేన్ జోషి మంచిదే. సచిన్ టెండూల్కర్ గారు వేలాది కోట్లు ఉన్నాయి. డబ్బులు తీసుకుంటే ఒక ఆడో ఆ మనిషి ఎవరైనా కార్యం చేయాలంటే ఎవరైనా మంచి కార్యం చేయాలంటే మిగతా వాళ్ళని డొనేషన్ అడుగుతారని పేరు ఉంది. ఆయన కూడా పొలిటికల్గా పెట్టుకుని ఏ వయసులో ఇచ్చారండి ఆయనకి? క్రికెట్ ఆడి సరే ఆయన. అలాగే ప్రణబ్ కుమార్ ముఖర్జీ గారు ఎందుకు రాష్ట్రపతి చేశారు, సరే సర్వీస్. భూపేన్ హజారికా మంచాడు. నానాజీ గారు. నేను అనేది ఇంకా వీళ్ళు కాకుండా చాలామంది ఎన్ని భారతరత్నాలు, పద్మభూషణ్ కాదు పద్మభూషణ్ భారతరత్న ఇచ్చారు. ఏం తక్కువ అండి? ఇవాళ ఇచ్చిన వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఎందుకు ఇవ్వలేదండి? దీన్ని నిరసనగా బాలకృష్ణ గారు ఏం చేయాలి? తన గౌరవం ఇనుమడిస్తుంది. ఒక జానకి గారు నా తెలుగు తల్లి, తన ఆత్మగౌరవం కోసం ఆవిడ మిగతా వాళ్ళకి అంత డబ్బు లేవు వాడికి. మిగతా వాళ్ళలాగా పదవులు టీవీలలో ఈయన రోజు కనపడేది కూడా లేదు. ఎంతమంది గుర్తుంచుకుంటారు నా తల్లిని? అలాంటి నేను అడుగుతున్నాను. ఇవాళ పద్మభూషణ్లో బెంచ్ మార్క్ ఏంటంటే దేనికి పద్మభూషణ్లో? నేను అసలు పద్మశ్రీ లిస్ట్ ఇస్తే మీ కళ్ళు తిరిగి పొందబడిపోతారు. ఏమిటండి దాంట్లో ఎందుకు లేండి మళ్ళీ అవార్డులు ఇళ్ళకి ఇచ్చారా ఏంటండి? మహిళలు వేధించిన వాళ్ళ మీద ఆఖరికి దాని మీద ఆరోపణలు వెనక్కి వెళ్లకుండానే వాళ్ళకి పద్మ అవార్డులు ఇస్తారా? ప్లీజ్ ఆన్సర్ మీ. మహిళలను వేధింపులు చేసిన వాళ్ళకి, ఇష్టం వచ్చిన మాట్లాడే వాళ్ళకి ఇంకా అది క్లియర్ కాకుండానే పద్మ అవార్డులు ఇస్తారా? ఏంటి బెంచ్ మార్క్ ఏంటి? ఇప్పుడు సారంగిరి లాస్ట్ టైం బీజేపీ ప్రభుత్వం కానీ ఎవరు పాపం ఐ షుడ్ అప్రిషియేట్ అనేక మందిని సామాన్యులకి ఇచ్చిన మాట వాస్తవం. ఐ షుడ్ అప్రిషియేట్. కాంగ్రెస్ ఇచ్చిన బీజేపీ లేదండి. 100 కుండలతో మా శాంతవ పేరు ఉంది, శాంతవ్ గారు. ఆవిడ ఒరిస్సాలో నిజంగా నేను చెప్తున్నాను అద్భుతంగా కొన్ని చేశారు. ఐఎమ్ నాట్ డెనయింగ్ దట్. ఇది దేనికంటే పొలిటికల్గా కాదు సార్. అదే ఇప్పుడు ఎప్పుడైతే ఇలా మీరు అర్హులు కాని వారికి కూడా అవార్డులు వస్తున్నాయి అన్న దగ్గర అవార్డులు కొనేసుకుంటున్నారు. అందువల్ల నాకు తెలియదు కానీ వెరీ అన్ఫార్చునేట్. వాళ్ళ అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి ఇవ్వనంత మాత్రం నా అనుమతం తగ్గుతుందని నేను అంటలేదు కానండి. చాలా మంది గౌరవప్రదంగా ఎస్వి రంగారావు గారు అద్భుతమైనటువంటి, నేను మీకు చాలా మందికి మీకు కొత్త రంగు తెలీదు, అస్సలు అద్భుతమైనటువంటి ఎన్టీ రామారావు గారు తర్వాత ఎస్వి రంగారావు గారు వీళ్ళందరూ చాలా గొప్ప నటుడు. ఇంకొక టాపిక్ మీరు తెలంగాణ గురించి అన్నారు. వెన్నెల గద్దర్ గారు కూడా గట్టిగా విమర్శించారు. ఏంటండి వీళ్ళ జాగీరా? ఏమని చెప్పుకో. ఏంటి మీ జాగీరా? రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తే ఎవరండి వీళ్ళు జాగీర్లు వెళ్ళి అంత ఉత్తర భారతీయ ఆదాని గారి పార్టీలకు ఇస్తారా? ఒక ఇండస్ట్రియలిస్ట్కి ఇస్తున్నారు. ఇండస్ట్రియలిస్ట్ కంటే గద్దర్ గారు ఏం తీసిపోయాడండి అడుగుతున్నాను. అసలు ఏ వార్డు ఇవ్వాలి నాకు అర్థం కాదు. ఏంటి ప్రాబ్లం ఏంటి? అంటే బందిపోట్లుగా ఉన్నాళ్ళు మారిపోయి ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఇంకా ఎన్నికైతే వాళ్ళకి మాత్రం రాజులాంఛనాలు,
గద్దర్ గారు ఆ రోజు విప్లవ పోరాటంలో ఉన్నాడు, గుమ్మడి విఠల్ గారు ఉన్నాడు, మార్చుకున్నాడు. ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సాధన మీ ఇద్దరం కలిసి చర్చలో కూర్చున్నప్పుడు మేము వ్యక్తిగతంగా గౌరవిస్తాం, సైద్ధాంతికంగా మాకు విభేదాలు ఉండొచ్చు 2-3. ఇవాళ మేము మాకు వ్యక్తిగతంగా ఉండే అంత గొప్ప మనిషిని ఆయన తీసుకొచ్చి ఇవాళ ఇవ్వదంటే వాళ్ళకి ఇవ్వం, ఇట్టి పరిస్థితుల్లో వీళ్ళ జాగీరా అండి ఇది? అవార్డులు అనేది వాళ్ళ జాగీరా? అవార్డులు అనేది వాళ్ళ జాగీరా అంటున్నా, మాట్లాడరా మీరు? అబ్సల్యూట్లీ నేను చెప్తున్నా అండి, తెలంగాణ ప్రభుత్వంలో నాకు వస్తే నేను మందకృష్ణ మాది గారు డిజర్వ్డ్. ఎందుకంటున్నానంటే సమాజంలోనండి, సమాజంలో మాదిగా అనే పేరుని పలకటానికి ఉచ్చరించడానికి రోజుల్లో నేను నిజంగా మాటలా అది ఆ ఆత్మగౌరవాన్ని దేశంలో అన్ని కోటి మంది ఇక్కడ కానీ తమిళనాడులో కూడా ఉన్నారండి. అరుంధతీలు అంటారు, వాళ్ళ కేంద్ర మంత్రి మురుగన్ గారు అరుంధతి మాది వర్గానికి సంబంధించిన. ఇంతకుముందు కేసు మాది ఇంటి వెనకమాల పెట్టుకున్నాడు. ఉద్దాన పతనాలు లేదంటే ఏ ఉద్యమంలోకి వెళ్ళినప్పుడు ఆ నాయకుడితో పాటు తను ఆ ఉద్యమాన్ని నిలబెట్టడం కోసం ఆ నాయకుడికి అండగా ఉండి ఏమైనా ప్రతిఫలాలు పొందారంటారు. అవన్నీ రాజకీయాల్లో పెద్ద వాళ్ళు తీసుకుంటే వాడు చాకచక్యం అంటారు. మన మందకృష్ణ మాదిగా చాకచక్యం అనకూడదా? ఆయన నిలబడి కనీసం వాళ్ళు ఆ స్టేజ్కి తీసుకొచ్చి సాధించే పరిస్థితి తీసుకొచ్చాడు ఆయన. అంటే ఇప్పుడు ఆయన కూడా నేను ఆయన కానీ వాట్ అబౌట్ అదర్స్ అండి?